ఈ పూట టైటిల్ ఏంటంటే దేవుడు మనకిచ్చిన స్థానము, స్థలము, స్థాయి, స్థితి. బాగానండి. దేవుడు మనకిచ్చిన స్థానము, స్థలము, స్థాయి, స్థితి. అర్థమైందా? యూదాపత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. యూదాపత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన వారిని బంధించి వేస్తాడు. కొన్ని ప్రధానమైనటువంటి స్థానాలు, స్థాయిలు, స్థితులు ఉంటాయి. దూతలు అనంటే పరలోకం నుంచి 2 రెక్కలు ధరించుకుని వచ్చాయి దూతలు. తర్వాత భూమి మీద ఉన్న దూతలు ఏమిటి అనంటే దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారే దేవుని దూతలు. సేవకులను, విశ్వాసులను దేవునికి దూతలు. నన్ను ఒక సేవకునిగా, సేవకుని స్థానంలో దేవుడు నియమించుకున్నాడు. బ్రదర్ స్థానంలో అలాగా ఒక స్థానం అనేది ఒకటి ఉంటుంది. ఆ స్థానం నుంచి మరొక స్థానం ఉంటుంది. విశ్వాసులకి ప్రారంభంలో రక్షించబడినప్పుడు ఒక స్థాయి, ఒక స్థానం ఉంటుంది. మనం మారు మనస్సు పొందినప్పుడు ఎక్కడికి ఏ స్థానంలో ఉన్నాము అని అంటే లూకాసు సువార్తలో చదవసలా వినండి. అక్కడ ఆ గడప అవతల మోకరిల్లి 2 చేతులు ఆకాశమయ్యా, పాపినయ్యా, దౌర్భాగ్యుడిని, ఆకాశ వైపు కూడా కన్నులెత్తుటకు యోగ్యుని కాదయ్యా అని ఏడ్చాం. దేవుడు మనల్ని కనికరించి కరుణిస్తే గడప దాటించాడు. తర్వాత చప్పట్లు కొట్టాం, తర్వాత పాటలు పాడాం, పరిచర్య చేసాం. అలాగా సేవకుడు ఇతడు మంచి పరిచారకుడని తీసుకుంటా దగ్గరకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నీ స్థానంలో కూర్చోబెట్టాడు. నిన్ను నమ్మాడు. నువ్వు ఒక ప్రార్థనా పరులని, నువ్వు ఒక నిన్ను ఒక పరిచర్య స్థానంలో, నిన్ను ప్రార్థన స్థానంలో, నిన్ను ఒక చక్కటి వాక్యము చదివేటువంటి స్థానములోను కొన్ని స్థానాలలో దేవుడు మనలో నియమించాడు. ఆత్మీయ స్థానము, ప్రార్థనా స్థానము, క్రైస్తత్వము స్థానములో దేవుడు మనలో నియమించాడు. వీటిలో మనము అజాగ్రత్తగా గాని, అనమ్మకంగా గాని ప్రవర్తించకూడదు. నమ్మకముగాను దేవుని సన్నిధిలో దేవుడు మనలో నియమించినటువంటి దానిలో దేవుని ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం పిలువబడినట్లుగా దేవుని సన్నిధిలో మన స్థానాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. మీరందరూ ఏమైపోతున్నారు? హల్లెలూయా చెప్పినప్పుడు హల్లెలూయా చెప్పండి గట్టిగా, సీరియస్గా చెప్తున్నా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి ఆడికి పోతున్నారు మీరంతా? యేసుపాదం గారి గొంతు ఒకటే వినపడుతుంది, ఇంకెవరు గొంతు వినపడదు. స్థానము, స్థలము, స్థాయి, స్థితి పోగొట్టుకోకూడదు, కాపాడుకోవాలి. ఉంటే నిన్ను అక్కడి నుంచి అటు గెంటివేడు దేవుడు. అక్కడి నుంచి మరొక స్థానానికి, మరొక స్టెప్కి వాడికి ఇచ్చింది ఒక తలంతోడు పాడైపోయాడు. వాడిని తీసుకెళ్లి చీకట్లో పడేసారు. కొన్ని తలంతులు ఇచ్చిన వాడిని రెట్టింపు చేసుకుంటే వాడిని అనేకమైన వాటి మీద నియమించుకున్నాడంట దేవుడు. అన్యాయస్తుడు కాదు ఆయన.
ఆమేన్. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అన్యాయస్తుడు కాదు ఆయన, న్యాయము కలిగినటువంటి దేవుడు ఆయన. నీ పక్షముగా నీవు దేవుడు నిన్ను నియమించిన స్థానములో, స్థితిలో, స్థాయిలో నిలిచి ఉంటే తప్పక ఒక రోజున నీకు బహుమానాలు నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కొన్ని చర్చిస్లో కూర్చొని ఉంటారు మన విశ్వాసులు, వరుసగా కూర్చొని ఉంటారు. ఇంకొక ఆమె వచ్చి ఈమె రోజు ఎన్నో సంవత్సరాల నుంచి కూర్చొని ఉంటుంది. తెలియక కొత్త ఆమె వచ్చి కూర్చొని ఉంటే, మేడం కొంచెం వెనక జరగండి. అది నా స్థానం. హల్లెలూయా. ఇది నా స్థానం. దేవుడు ఎప్పుడు నన్ను దృష్టించి ఇలా చూస్తూ ఉంటాడు. మేడం ప్లీజ్ పక్కకు రండి, ఇది నా స్థానం. హల్లెలూయా. నిజమండి, ఒక స్థానాన్ని దక్కించుకోవాలి. భార్య భర్త హృదయంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి. భర్త భార్య మనస్సులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి. సంఘం అంతా కూడా సేవకుని దృష్టిలో, సేవకుని ఎదుట ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలి. భలా మంచి నమ్మకస్తులు, యథార్థవంతులు, ప్రార్థనా పరులు, పరిచర్యలో నమ్మకంగా చేస్తారు, దాచుకోకుండా చేస్తారు, చక్కగా చేస్తారు. ఒక మంచి స్థానాలను సేవకుని ఎదుట, దేవుని ఎదుట మనము దక్కించుకున్నట్లయితే ఈ ఆధిక్యత అనేది మనందరి జీవితాలలో ఒక గొప్ప మహిమకరంగా మనం మార్చబడదుముగాక. కొంతమందిని నియమించాం మనమే, ప్రధాని గాను, ముఖ్యమంత్రి గాను, ఎమ్మెల్యేలు గాను వాళ్ళని నియమించాం. 5 సంవత్సరాలు తీసిపడేస్తాం. హల్లెలూయా. 5 సంవత్సరాలు తీసిపడేస్తాం. వాళ్ళ స్థానాలు ఉండవు వాళ్ళకి. నెక్స్ట్ టైం అంతకుముందు వాళ్ళకి AK-47 పట్టుకొని ఎంతో సెక్యూరిటీ ఉంటారు. తర్వాత ఆ స్థానం నుంచి పక్కకు పోతే ఆడు పక్కన ఎవడు ఉండడు. రోడ్డు మీద అనామకుడుగా తిరుగులాడుతూ ఉంటాడు. అందరూ అంటారు, ఒకప్పుడు ఈ స్థానం ఏం తెలుసా? ముఖ్యమంత్రి స్థానం రా. ఒరే, ఈ స్థానం ఒకప్పుడు ఏంటో తెలుసా? పెద్ద ప్రధాని స్థానం రా. కానీ జనాల దగ్గర సరిగ్గా నడుచుకోక, సరిగ్గా ప్రవర్తించక పోగొట్టుకున్నాడు. వాళ్ళ దగ్గర గౌరవం, ఆ ప్రభావాలన్నీ పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రాంతపు ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, చక్కగా అందరి మందలను పొంది, అందరి గౌరవాలు పొంది, అందరికి మేలులు చేస్తుంటే అనేక సంవత్సరాలు చేస్తే అతని స్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ముఖ్యమంత్రికి వెళ్తుంది. ముఖ్యమంత్రి అన్ని జిల్లాల ప్రజలకి చక్కగా మేలు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అతని స్థానం ఎక్కడికి పోద్దో తెలుసా? ప్రధాని స్థానానికి పోద్ది. హల్లెలూయా. హైయెస్ట్ స్థానం అని అంటే ప్రధాని. బైబిల్లో కూడా రాయబడింది అదే, ప్రధానత్వము. చెప్పండి, ఏమత్వము? ప్రధానత్వము. మనం ఈ రోజున ఏమీ చేయరు. సంఘాలలో ఒకడున్నాడు, భాస్కర్ అనేటోడు. మాటలు చూస్తే కోటలు దాడితే అస్సలు ఇంత కూడా వాళ్ళ కష్టాలు వీళ్ళ కష్టాలు అన్నీ ఆడు చేసినట్టుగా చెబుతుంటాడు కొత్త వాళ్ళకి. నీవు దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నీవు నలుగురికి మేలు చేసి, నలుగురి దగ్గర ఒక మంచి ఆధిక్యతను పొందుకొని అనేకుల ద్వారా కొనియాడబడే స్థానం ఎలా ఉంటది? అందరి ద్వారా దూషించబడి మన ప్రధానత్వాన్ని కోరుకుంటే తూతూ అని వస్తూ ఉంటాం. మనకు తెలియందేం కాదు ఇది. కనుక ఈ రోజున మనందరి జీవితాలలో ఏ స్థానములో ఉన్నామో ఆ స్థానాలలో ఆ స్థితిని, ఆ యొక్క పరిస్థితిని మనము కాపాడుకోగలిగితే అక్కడి నుంచి దేవుడు మరొక ఉన్నతమైన స్టెప్కి నిన్ను ఎక్కిస్తాడు. ఆశీర్వదించునుగాక. ఆమేన్. మత్తయి సువార్తమానంలో ఈ మాట చదువుతుంటే నాకు గుర్తు వచ్చింది. అక్కడ చెప్పాల తూప్రాన్ లేదు చెప్తాను.
20వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఒక అమ్మ ఉంది. అమ్మ ఏమంటుంది తెలుసా? అయ్యా అయ్యా నా కొడుకుని నువ్వు పరలోకానికి పోయినప్పుడు చదవక నీ రాజ్యములో ఈ నా కొడుకులను ఒకడను కుడి వైపునను ఒకడిని ఎడం వైపునను పెట్టుకోపోయావా అని అడుగుతుంది. అబ్బా చా ఏం కోరుకుంటుందంట? నువ్వు పరలోకానికి పోయినప్పుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒకడినేమో ఇటు లెఫ్ట్ సైడ్ ఒకడినేమో రైట్ సైడ్లో కూర్చోబెట్టవా? యేసు ప్రభు వెంటనే ఉన్నాడు తెలుసా, ఇది నా ఆధీనంలో లేదమ్మా, వాళ్ళ వ్యక్తిగత ఆధారాలను బట్టి దేవుని యొక్క ఆధీనంలో ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. యాకోబు గారి తల్లి ఏంటి అంటున్నటువంటి విషయం, నా కొడుకుల్ని ఒకరిని ఒక పక్క కూర్చోబెట్టి ఇంకెవ్వరు అవుతాడా పరలోకంలో? నా కొడుకులే ఉండాలి. హల్లెలూయా. ఇది ఎవరికి దక్కాలి? వాళ్ళకి దక్కుతుంది. నువ్వు ప్రధానత్వము ముందుగానే కోరుకొని వేరుకొని ఆ రేంజ్లోనికి నువ్వు ఏంటి ఊహల్లో తేలిపోకూడదు. ఒకడు గొప్పవాడై ఉండాలనుకుంటున్నాడా? పరిచారకుడై ఉండాలి. చెప్పండి ఏమంటున్నాడు? ఒకడు గొప్పవాడై ఉండాలనుకుంటున్నాడా? తగ్గాలి. తగ్గేది లేదు కాదు, తగ్గాలి. తనను తాను తగ్గించుకున్నవాడు తప్పనిసరిగా హెచ్చించబడతాడు. తగ్గించుకోకపోతే నిన్ను నీ ఉన్న స్థానంలోంచి స్థితిలో నుంచి దేవుడు గెంటి వేస్తాడు. కుడివైపుని ఎడమవైపుని ఎవరు కూర్చుంటారు, ఎవరు కూర్చోబోతున్నారు, అది తండ్రి యొక్క ఆధీనంలో ఉంటుంది. వాని క్రియల ప్రకారంగా, వాని యొక్క ఎన్ని ఫలితాల ప్రకారంగా దేవుడు రిజల్ట్ ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో ఏ స్థాయిలో, ఏ స్థితిలో, ఏ స్థానంలో, నేను ఎప్పుడు ఎగ్జామ్ పిల్లలకి నాకు ఫోన్ చేస్తుంటారు ఎగ్జామ్ అప్పుడు, ఏంటి ప్రతి వాళ్ళకి నేను చేసే ప్రార్థన ఇదే, నీ బిడలను, నిన్ను నమ్ముకున్నటువంటి నీ బిడలను ఓ ఉన్నతమైన అన్యజనుల కంటే ఉన్నతమైన స్థాయిలోను, స్థితిలోను, ఉన్నతమైన స్థానాలకి ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఆమేన్. చదువు గట్టిగా హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. ఉన్నతమైన స్థాయిలో, స్థితిలో అన్యజనుల పిల్లల కంటే నీ పిల్లలు అయ్యా గొప్ప స్థాయిలో ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు ఆశపడే కోరిక ఇది, నా పిల్లలు నాకంటే ఒక గొప్ప స్థాయిలో ఉండాలి. యేసయ్య కూడా కోరుకున్నాడు అదే మాట. నాకంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు మీరు, నాకంటే గొప్ప గొప్ప ఆశ్చర్యాలు జరిగిస్తారు, గొప్ప గొప్ప సూచక్రియలు మీ ద్వారా జరిగిస్తారు అని దేవుడు చెప్పకనే చెప్పాడు. చూసారా, దేవుడు తనకంటే గొప్పగానే మనలను ఊహించుకుంటూ వచ్చాడు. మరి ఈ రోజున నీకు ఇచ్చిన జర్రా స్థానం, చిన్న స్థానాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, ఆ స్థాయినే కాపాడుకోలేకపోతున్నావు. ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు, చర్చికి వచ్చే అనుభవాన్ని ఇచ్చాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఒక గిఫ్ట్ వరమునిచ్చాడు. అవి కూడా నువ్వు నిలుపుకోలేకపోతే, వాటిని కూడా నువ్వు చక్కగా చేయకపోతే, దేవుని సన్నిధిలో ఈ రోజున అనేకులు పోగొట్టుకొని చెప్తారు. ఏం చెబుతారు తెలుసా? బ్రదర్ ఒకప్పుడు ప్రార్థన చేస్తే బ్రదర్ అసలు నా అంత ప్రార్థనా పరులు లేరు, బ్రేకు బెల్లు ఉండేది కాదు బ్రదర్, అట్లా ప్రార్థన చేసేవాడిని. చూసి ప్రతిఫలం ఇచ్చేది యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. స్థాయి స్థితిని చూసి దానిలో నమ్మకంగాను, యథార్థంగాను, మంచిగా యజమానుని సంతోషకరంగా మనం జీవిస్తే, గోరంట్లలో
మనం జీవితంలో అర్హతే లేని లోకంలో జ్ఞానులను వెగతాళి చేయటానికి దేవుడు వెర్రి వాళ్ళనైనటువంటి మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. లోకంలో గనులను కించపరచడానికి నీచులైనటువంటి మనల్ని ఎన్నుకున్నాడు. ఎప్పుడు కూడా మన జీవితకాలం అంతా కూడా నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, నా స్థితి, నా కుటుంబం ఏపాటి దావీదు వలె మనం అనుకున్నప్పుడు మనలను రెట్టింపుగా నా దేవుడు మనల్ని హెచ్చించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. స్థితుల్లో ఏ స్థానాలలో ఉన్నారో, ఏ స్థితులలో ఉన్నారో తప్పక మీరు వాటిలో నుండి చాలా మంది ఈ రోజున వైదొలిగిపోతున్నారంటే గల కారణాలు ఏంటి అని నేను ఆలోచన చేసి ప్రభువుని అడిగితే కొన్ని మాటలు బయలుపరిచాడు. ఆ మాటలు మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. పోయిన వారం షార్ట్ అండ్ స్పీడ్గా ముగించాను. ఇప్పుడే ముగించేది లేదు, ప్రసంగం తగ్గేది లేదు. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. సమూయేలు మొదటి పుస్తకం 10వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి పుస్తకం 11వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 10:1 చదవండి ఒకళ్ళు, మరొకళ్ళు 11:6 వచనం కూడా తీసి పెట్టుకోండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి ఉన్నాడు, తన స్వాస్థ్యము మీద ఆయన నిన్ను అధిపతినిగా నియమించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇతడు అంతకుముందు ఎవరు? అడ్డగాడిదలు కాసుకునేవాడు. చెప్పండి, ఎవరు ఇతను? సర్వే చెప్పాలి, ఎవరు ఇతను? గాడిదలు కాసుకుంటూ తిరిగేవాడు. ఏ బాబు సౌలు ఇట్రా పిలిచి అతని మీద తైలము పోసి అతన్ని ఎక్కడికి కూర్చోబెట్టాడు తెలుసా? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని పరిపాలించమని అతన్ని తీసుకొచ్చి పెట్టాడు. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. 11వ అధ్యాయం 6వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం తర్వాత సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకు బలముగా దిగివచ్చి అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీల దేశములో నలుదిక్కులకు దూతల చేత అందరికి వార్నింగ్ పంపించాడంట. ఏనండి చెప్తా. హల్లెలూయా. దేవుడు రాజునిగా తీసుకొచ్చి పెట్టాడు, కూర్చోబెట్టాడు. తర్వాత ఈ సౌలు కొద్ది కాలం సమూయేలు దైవజనుడికి నడిపింపుకి బాగా ఇష్టంగా నడిచాడు. తర్వాత ఇంకేమంటాడు తెలుసా? ఏయ్ చూడండి, అందరిని చూడండి, ఎవడైనా సమూయేలు మాటకి లోబడకపోయినా, సమూయేలు చెప్పింది వినకపోయినా, ఇదిగో ఎద్దుని తునాతునకలు చేసినట్లుగా మీ ఎద్దులన్నిటిని కూడా తునాతునకలు చేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు అంటే ఇష్టం, సేవకుడు అంటే ఇష్టం, సంఘం అంటే ఇష్టం, పరిచర్య అంటే ఇష్టం, అన్ని ఇష్టమే. ఒకప్పుడు దేవుడు నీకు నియమించబడినటువంటి దానిలో ఎంతో ఇష్టంగా కొనసాగావు. హల్లెలూయా. ఇంకా వార్నింగ్ ఇచ్చిండు, మందిరం జోలు కానీ పాస్టర్ గారి జోలు ఎవరు కూడా ఏ మాట మాట్లాడకూడదు. ఎద్దు తునాతునకలు అయినట్లుగా తునాతునకలు అవుతారు అని అన్ని మూలలకి, అన్ని రాష్ట్రాలకి తాకీదులు పంపించేసాడు. మంచిదే, సంఘంలో ఇలా ఉండాలి అనుకున్నాడు దైవజనుడు. ఇది ఇట్లా ఉండాలి విశ్వాస అంటే, ఇట్లా ఉండాలి విశ్వాస అంటే.
అనుకున్నాడు, సంతోషమే. నెక్స్ట్ వన్ 15:22 వచ్చిన 15:22 వచ్చిన. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గాయకొనుట వలన యెహోవా సంతోషపడతాడు కదా, ఒకడు దహన బలులను అర్పించుట కంటే ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ వినుటయు గాయకొనుటయు, మాట వినుట కంటే మాట వినుటయే శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. సేవకులు చెప్పినప్పుడు ప్రారంభంలో ఏమో ఉజ్జీవంగా నడుచుకున్నాడు. అయ్యా అమ్మ గాడిదలు కాసుకునే నన్ను తీసుకొచ్చి ఇంత పరిశుద్ధుల గుంపులో పెట్టారు అని మంచిగా నడుచుకున్నాడు, బాగానే ఉంది, ఉద్యోగంగా ఉన్నాడు, సేవకుల దగ్గర అబ్బా ప్రభావితంగా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత దేవుని ఆత్మ వచ్చింది, తర్వాత సీనియర్ అయ్యాడు, కాస్త సేవకులు పరిచయం అయ్యారు, కాస్త అన్ని తండ్రి పరిచయం అయినాయి. ఇప్పుడు కాస్త ఈలోనికి ఏమొచ్చింది అని అంటే అవిధేయత, గర్వము, అవిధేయత. ఒక స్థానాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, ఒక స్థితిని దేవునికి ఇచ్చినప్పుడు, ఒక స్థాయి దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా. నేను గడిచిన సంఘాలలో ఒక్కొక్కరిని సండే స్కూల్ టీచర్గా దేవుడు నిన్ను నియమించాడు. సౌలు దేవుని మాటకు ధిక్కరించి దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టి తనలో అవిధేయతను బట్టి, అహంకారమును బట్టి మాట వినకుండగా బలులు అర్పించడం ప్రారంభించాడు. అమాలేకీలో ఫిలిస్తీన్ల దగ్గర నుంచి అపవిత్రమైనవన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా, చదవండి గట్టిగా హల్లెలూయా. సౌలా, దేవుని మాటను ధిక్కరిస్తున్నావు, దేవుని మాటను ధిక్కరిస్తున్నావు. దేవుని కృప నీ యందు నుండి తొలగిపోకుండా చూసుకోమని అనేక వార్నింగ్స్ వచ్చాయి. సరి చేసుకుంటే బాగుండేది, సరిదిద్దుకుంటే బాగుండేది, సరి అయిన మార్గంలో నడుచుకుంటే బాగుండేది. ఎందుకండి ఈగో, ఎందుకు అహము? ఈ రోజున భార్య తగ్గితే ఏమైంది, భర్త తగ్గితే ఏమైంది? ఈ రోజున తగ్గి దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి నడుచుకుని ప్రవర్తన లేకుండా పోయింది. అందుకని చాలా మంది యొక్క కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి, ఈ రోజున గర్వాల చేత, అహంభం చేత, ఈగోల చేత పడిపోతున్నారు. అయ్యో ఇంతకాలం నుంచి మంచోళ్ళు అనుకున్నాను, అయ్యో ఇట్లాగా ఇటువంటి వాళ్ళు అనుకున్నాను, ఎందుకు అలా చేసుకుంటున్నాను, ఇలా పడిపోయావే. ఎక్కడ పడిపోతారో, ఎక్కడ ఎంత దూరం దిగిపోతారో అర్థం కానిటువంటి పరిస్థితి. జాగ్రత్త సుమా. సేవకులు సేవకుడు ఏ విధంగా చెబుతుంటే చెప్పండి, ఏం పేరు? ఎంత గర్విష్ఠిది అంటే అంత గర్విష్ఠిది. నలుగురిని పంపించాడు రాజుగారు 120 సంస్థానాలలో పెద్ద సభ జరుగుతుంది, రాణిగారు కూడా రావాలని అందరూ కోరుకుంటే పంపిస్తే ఆయన ఏంది కూటం పెట్టుకుని, మా కూటం లేదా, రానని చెప్పుపో. చూడండి, యేసుక్రీస్తు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతో ఆయన రాబోతున్నాడు. పరలోకంలో నుండి ఒక్క స్వరం, ఒక్క మాటే పిలుస్తాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఇక్కడికి ఎక్కి రమ్మో అనే స్వరం వినపడుతుంది. చెప్పండి, ఏం స్వరం? చెప్పండి, ఏం స్వరం? ఇక్కడికి ఎక్కి రమ్మో అనే స్వరం వినపడుతుంది. ఎగ్జాంపుల్కి చెబుతాయి నేను. అప్పుడు ఉండయ్యా బట్టలు తుక్కుంటున్నాను అవనివ్వండి అని అన్నావు అనుకో, ఇడిచిపెట్టబడతావు. ఇక్కడికి రా. దైవజనుల్లో నుండి దేవుడు నిన్ను పిలుస్తాడు.
పలానా చోటుకి వెళ్ళాలి రా, పలానా పరిచర్య ఉంది రా, ఇక్కడ మందిరం కాడికి రా అని తగిన సమయంలో తగిన పరిస్థితిలో దేవుడు తన సేవకుని రూపంలో నేను పిలిచినప్పుడు నా దేవుడే నన్ను పిలిచాడు అని ఒక విధేయత, ఒక వినయమును కలిగి ఉంటే తప్పక ఆశీర్వదించబడతావు. నడిపింపుకి తప్పక లోబడిన వారు బహుగా వర్ధిల్లుతారు. ఆమేన్. నువ్వు ఆడ నుంచి వస్తే ఆడేదైనా కాలిపోద్ది, ఇల్లు కాలిపోద్ది, ఒక మనిషి చచ్చిపోతాడు, అయినా వచ్చేయాలి. బైబిల్ అదే చెబుతుంది. ఆడ ప్రాణ నష్టం కలగని మాట వినుట శ్రేష్టము. చప్పట్లు కొట్టు, గట్టిగా గట్టి కొట్టు. మాట వినుట శ్రేష్టము. ఇంకా అనవసరంగా వంకలేనమ్మ డొంక పట్టుకొని 100 లక్ష మాటలు చెప్పితే నేను వినను. ఇక్కడ దేవుడు వినడు. ఇక్కడికి ఎక్కిరా, వస్తే రా ఇక్కడికి అన్నప్పుడు వచ్చేయటం అంతే. నిన్ను ఆయన చేసుకున్నాడు కానీ నువ్వు ఆయన చేసుకోలేదు. ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్తమానంలో చదవవసరం లేదు. నేనే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కానీ మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీ అందరికి మీరు యేసు ప్రభుని నేను నమ్ముతున్నానని పుట్టినప్పటి నుంచి మీరు తెలుసుకున్నారా? ఇప్పటికి సువార్త చెబుతుంటే కొడుతున్నారు. మంచిగా మారండి అంటే బస్సులు ధ్వంసం చేస్తూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తున్నారు. దేవుణ్ణి ఎవరైనా చేర్చుకున్నారా? దేవుడే మనల్ని చేర్చుకున్నాడు. మరి ఏ కోణంలో నుంచి అతిశయిస్తావు నువ్వు? ఈ అతిశయం బైబిల్లో లోక భాషలు చెప్పాలంటే గర్వం. ఏ కోణంలో నువ్వు అతిశయిస్తావు? గర్విస్తానికి ఏముంది నీ దగ్గర? నీటి మీద పోతున్న బుడగ లాంటి వాళ్ళం. ఏ కోణంలో నువ్వు గర్వించడానికి ఏదీ లేదు. ఆయన మహామహుడు, మహోన్నతుడు, మహోన్నతమైనటువంటి వాడు ఆయన. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. మనము ఎంతగా ప్రభు సన్నిధిలో ఆయన మాట వినక తలిగి చక్కగా నడుచుకున్నప్పుడు దాని వెనకాల ఎన్నో ఆశీర్వాదాలు. సౌలు దైవజనుడి మాట వినాలి, లేకపోతే ఇదిగో ఎద్దును తునాతునకలు చేసినందుకు మిమ్మల్ని కూడా తునాతునకలు ఎద్దులు కూడా చేస్తాను అని ఒకప్పుడు బాగానే ఉజ్జీవించబడ్డాడు. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు దాన్ని అభిషేకించిన చాలా మంచిదే. అన్ని అనుకూలంగా నిన్ను పూసుకొని నిన్ను పొగిడి అబ్బా నువ్వు అట్ట చేసి ఇట్ట చేసి అన్నప్పుడు కాదు, కన్నీళ్లు కారినప్పుడు కూడా చేసి చూపించాలి. అన్ని బాగున్నప్పుడు కాదు దేవుని మందిరానికి వచ్చేది. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించేది. అన్ని ప్రతికూలంగా మారినా సరే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. ఏం చేశాడు? ఆమె స్థానం ఏంటి? రాణి స్థానం. చెప్పండి, ఏ స్థానం ఆమెది? త్రోసి వేసాడా లేదా? గంటి వేసి ఆమె స్థానంలో హదసా ఎస్తేర్ని నియమించుకున్నాడు. నీ స్థానంలో, నీ స్థాయిలో, నీ స్థితిలో వేరే ఒకళ్ళు వస్తే ఒక్కసారి ఊహించుకోండి. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఈ హామానుగాడి మొర్దెకై గురించి ఆడ క్లారిటీగా కీర్తనలో రాయబడింది. చక్కగా నీ ఉద్యోగం వేరే వాడికి పోద్ది, నీ ఇల్లు ఇలాగ అయిపోద్ది, నువ్వు ఇలాగ అవుతావు అని అన్ని కరెక్ట్గా హామానుగాడి గురించి అక్కడ ఏమి రాయబడింది అక్కడ వాడి దగ్గర నెరవేరు. సరే ఆలోచించండి. నీ కూర్చున్న స్థానము, నీవున్న స్థానము నీ కళ్ళ ఎదుటే. ఎందుకు మనలో అతిశయము, గర్వము? ఎప్పుడు చూసినా మనలో మనము తగ్గించుకొని మనలో మనము ప్రభు సన్నిధిలో మన జీవితకాలం అంతా కూడా ప్రభు దగ్గర మనం రిక్తులుగా మారిన ఆయన రుణం మనం తీర్చలేము. దేవునికి స్తోత్ర. చూద్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ స్థానం ఒక రాజు స్థానం, నీ స్థానం ఒక విశ్వాసి స్థానం,
నీ స్థానం ఏంటి, దేవుడు నేను ఒక విలువగా పెట్టినటువంటి స్థాయి స్థితి ఏంటి, దానిలో నుంచి నిన్ను నీవు గర్వం చేత అవిధేయత చేత నీలో నీవే ఏంటి గర్వించి పతనమైపోతే నీ జీవితం అంతా ఏంటి ఒకడు ఏంటి అంతయు సంపాదించుకొని తన్ను తాను నష్టపరుచుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. కనుక కాపాడుకో దేవుని సన్నిధిలో రాజ్యం కొరకు నిలబడు. తప్పక దేవుడు ఏంటి సేవకులు ఎంతోమంది వచ్చిపోతున్నా ఏంటి నీలో ప్రారంభించిన సత్క్రియ, సద్భావం, సద్భక్తి అంతం వరకు కొనసాగించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏంటి ఒకడు వచ్చాడు, ఇటు చేయరా అన్నాడు, చేసి ఇంకొకడు వచ్చాడు, ఇటు చేయరా అన్నాడు, నేను వచ్చాను, ఇలా చేయరా అన్నాడు. నా తర్వాత ఇంకొకడు వచ్చాడు, చేస్తూ వెళ్తూ ఉండాలి. తర్వాత నేను వెళ్ళినాక నువ్వు అలా చేయగాక మానేసి అని అన్నాను అనుకో, నువ్వు వెంటనే ఇనేసి మానేసావు అనుకో, నీ స్థానం పోద్దే. ఆడు పోయి ఆడో సేవ చేసుకుంటున్నావు, నువ్వు వాళ్ళ మాటలు దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవకుల మాట చక్కగా విని నడుచుకొని అలా ప్రవర్తించు. నువ్వు మనుషులు కట్టబడిన వాళ్ళు కాదు, దేవునికి కట్టబడిన వాళ్ళం మనం. నేను సంఘాన్ని దేవుని మీదే కడతాను. నా మీద చాలామంది సేవకులు వాళ్ళ మీద సంఘాన్ని కట్టుకుంటారు. దేవుని మీదే నా సంఘాన్ని కడతాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పోయి అబ్రాం పాష గారికి కాళ్ళు పట్టుకుని ఏడ్చారు, మాకు ఈ సేవకుడిని ఉంచండి అని. ఏంటి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఈ రోజున ఎటు పోతున్నారు విశ్వాసులు, ఏమవుతున్నారు? ఏంటి మూలవాక్యంలో చూస్తే దేవదూత ఏంటి పడిపోయినటువంటి దూతలు ఎటు పడితాడు తిరుగుతున్నాయంట. ఇంకోసారి చదువు మూలవాక్యం, గుర్తులేదా? మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిపెట్టినటువంటి వారిని తీసుకెళ్ళి అంధకారం దానిలో బంధించేస్తారు. ఓకే, కొంతమందికి ఏముండదు, వ్యర్థమైన పనులు, వ్యర్థమైన స్టార్టింగ్లో చెప్పాల్సిన వివరణ ఇది. కాస్త మరలా ఇప్పుడు గర్దించాడు ప్రభు చెప్తారు. ఏముండదు, పని బాట ఏముండదు. బజార్లు పడి బైకుల్లోనూ లేకపోతే ఆడికేడికి ఏంటి బలోమంట తిరుగులాడుతూ ఉంటారు. ఏబు పుస్తకంలో సాతాను గాడిని, రే యాడికి రా, ఆడికి పోయేస్తున్నారంటే, నేను లోకం మీద అటు ఇటు తిరుగుతాను. చెప్పండి, ఆడికి తిరుగుతున్నాడట. చెప్పండి, ఏమంటున్నాడు? రే యాడికి పోతున్నారా, నీకు ఒక స్థానం లేదా, నీకు ఒక స్థితి లేదా, నీకు ఒక స్టేజీ లేదా, యాడ్ నుంచోవాలో నీకు లేదంటే లేదు, ప్రపంచం అంతా నాదేని అంటాడు. యాడికి నా తిరుగులాడుతున్నావు, అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను. పని బాట ఏముండదు. హల్లెలూయా. కనుక కాపాడుకో, భద్రం చేసుకో. నీ స్థానం, నీ స్థితి, నీ స్థాయి ఎప్పటికీ పోగొట్టుకోవద్దు. దానిలో స్థిరపరచబడదుమగాక. ఆమేన్. సెకండ్ వన్ మీకా, లూకా ఈ 2 అధ్యాయాలలో ఒక పాయింట్ ధ్యానం చేస్తాం. మీకా, లూకా. మీకా 6వ అధ్యాయం 8వ వచనం, లూకా 10వ అధ్యాయం 30వ వచనం. మనుష్యుడా, నీకు బాగా సంఘంలో తెలుసు కదా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉంది. న్యాయముగా నడుచుకొనుచు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా దేవుడు మీ దగ్గర నుంచి, మన దగ్గర నుంచి కోరుకుంటుంది. లూకా 10:30. అందుకు యేసు, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి, ఎందుకు పోతున్నావు బాబు, ఎందుకు పోతున్నారంట బాబు? ఒకడు యెరూషలేము అనగా సంఘం,
యెరూషలేము అనగా దేవునిలో ఉన్న అనుభవం. ఒకడు దేవునిలో ఉన్నటువంటి ఒక చక్కటి ఆత్మ సంబంధమైన స్థితి. దానిలో నుండి ఒకడు ఎరుకోకు దిగిపోతున్నాడంట. ఎరికో శ్రమలు, మరణము. నిన్ను పెట్టిన స్థానం ఏంటి, నువ్వు ఉన్న స్థానం ఏంటి, ఇక్కడ నేర్పబడుతున్నా ఏంటి? దేవుని సన్నిధిలో నీతియు, న్యాయము, పరిశుద్ధత, యథార్థత, పరలోకము అని ఒక మంచి మాటలో నేర్పిస్తున్నాం. దేశం మీదకి ఒక భయంకరమైన సంస్థలు ఏర్పాటు చేసి క్రైస్తత్వము ఏమి నేర్పించింది దేశానికి, ఏమి ఇచ్చింది అని అంటే హాస్పిటళ్ళు కట్టించి వైద్యం ఇచ్చింది, బ్యాంకులు ఇచ్చింది, చదువునిచ్చింది, అనేక మంచితనాలు నేర్పించింది, ప్రేమను ప్రకటింపజేసింది. మరి ఈ రోజున గుడ్డి వాళ్ళ లేక పిచ్చోళ్ళ లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని చూపిస్తూ ఈ క్రైస్తత్వం నేర్చుకొని నడుచుకుంటుంది. మరి ఈ రోజున ఏ విధమైనటువంటి వాటిలో ఈ రోజున మనిషి నడుచుకుంటున్నాడు? దేవుని సంఘములో మేము మీకేమి నేర్పిస్తున్నాం? సరే ఆలోచించండి. సంఘానికి వస్తే మీకు ఏమి నేర్పిస్తున్నాం? ఇలాగ దొంగతనం చేయాలమ్మా, ఇలాగ చెయ్యాలి, ఇలా నడుచుకోవాలి అని చెబుతున్నామా? ఇలాగ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఫోర్స్ కొట్టాలి, అలా ఉండాలి, యాక్టింగ్ చేయాలి, డాన్స్ చేయాలి అని నేర్పిస్తున్నామా? నీతియు, పరిశుద్ధతయు, సత్యమును, న్యాయమును నేర్పిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం నేర్పిస్తున్నాం? మందిరంలో హోసన్న సహవాసంలో కనికరమే నేర్చుకోండి, న్యాయమే నేర్చుకోండి. దేవుడు కోరుకుంటున్నది ఇదే. మరి ఇంతటి చక్కటి అనుభవాల్లో నుండి ఎందుకు ఎరుకోకపోవాల్సిన పరిస్థితి? ఎందుకు దిగిపోతున్నావు? ఎందుకు దిగజారాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? నా దగ్గర మగపిల్లలు, యవనస్తులు పరిచర్యకుంటారు. ఒక్కొక్క తండ్రి గారు, తల్లి గారు వచ్చి, అన్నా నీ ముందే వీడు వంగి దండాలు పెడుతుంటాడు, ఇంటికాడ అస్సలు మాట వింటలేదన్నా, వాడి ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది, వాడిని అరసను, కొట్టను, తిట్టను, ఏం చేయను. వాళ్ళ అమ్మ ముందు, వాళ్ళ నాన్న ముందు వాడిని ఇదే విషయం చెప్తాను. ప్రపంచంలో మారే ప్లేస్ ఒకటి ఉందంటే ఇది ఇక్కడే మారాలి. ఇక్కడ మారకపోతే నువ్వు ప్రపంచంలో ఎక్కడికేనీళ్ళు నీలో మార్పు అనేది కలగదు. హల్లెలూయా. మారితే ఇక్కడే మారాలి, ఈ దేవుని మందిరంలోనే మారాలి. ఎందుకనంటే ఇక్కడ బోధించబడుతున్నది అటువంటి రాజకీయ కోటల్లో మారరు, ఈ విగ్రహారాధన వాటిల్లో మారరు, సినిమా హాళ్ళల్లో మార్పు రాదు, స్నేహితుల మధ్య మార్పు రాదు, లోకస్తులలో మార్పు రాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి మంచితనం నేర్చుకోవాలంటే ఎక్కడ రాదు. నీకు నేర్చుకోవాలంటే ఇక్కడే నేర్చుకోవాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. నేర్చుకోవాలంటే నువ్వు ఇక్కడే నేర్చుకోవాలి. మారాలంటే ఇక్కడే మారాలి. ఇక్కడే నువ్వు వంగి దండాలు పెట్టి లోపట ఒకటి బయటకు ఒకలాగా నడిచావు అనుకో, జీవితం పతనమైతే చిన్న అని ఒక బుద్ధి మాటలు చెప్పానండి. ఇక్కడ పతనం అయ్యావు అనుకో, యెరూషలేములోని పతనాన్ని నేర్చుకున్నావు అనుకో, ఇక నీ జీవితం ఎక్కడికి పోయినా మార్పు రానే రాదు. ఎరుకోకి వెళ్ళి, పాతాళానికి వెళ్ళి, దొంగల చేత కొట్టబడి కొన ప్రాణముతో ఉగిలాడుతుంది. ఆలోచించండి, నీ స్థానం ఏది, నీ స్థితి ఏది,
దేవుడు నీకు ఇచ్చిన లైఫ్ ఎటువంటిది? ఈరోజు ఏ స్థితికి దిగజారిపోతున్నావు ఒకసారి ఆలోచించండి. నీ పరిస్థితి, దేవుడు నిన్ను ఎలా ఉంచాడు? ఒకప్పుడు నిన్ను నువ్వే చెబుతున్నావు, అన్నా ఒకప్పుడు నేను ఉన్న స్థితి మామూలు కాదు, నా లైఫ్లో ఎన్నో ఆశని మనకి ఇచ్చాడు. ఆమేన్. నేను ఎప్పటికీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తాను. నాకు ఒక మంచి సహవాసాన్ని ఇచ్చావు ప్రభా. ఎంతోమంది నామకార్థ స్థితుల్లో పడిపోయి, వాళ్ళ జీవితాలు సరిగ్గా లేక, శోధనలో పడిపోయి, బాధల్లో పడిపోయి, లోకంలో పడిపోయి, ఆత్మీయ జీవితాలు సరిగ్గా లేక పతనమైపోతున్నారు. నాకైతే ఒక మంచి సహవాసాన్ని, మినిస్ట్రీని ఇచ్చావు, ఒక మంచి నాయకుని ఇచ్చావని ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో దైవజనులు యేసన్న గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాను నేను. ఆమేన్. ఆత్మీయ తండ్రి యేసన్న గారు చనిపోయాడని నేను ఏడవలేదు, కానీ అతను నన్ను ఆత్మీయంగా ఇంకెవరు నడిపిస్తారో అని ఏడ్చాను నేను. హల్లెలూయా. ఇంత గొప్ప దైవజనుడు అపోస్తలుడు పౌలు గారిని నేను చూడలేదు. ఆయన లేఖనాల్లో చదివాను తప్ప రియాలిటీగా దైవజనుడు పౌలు గారిని ఈయనలో చూశాను. ఈయన ద్వారా రక్షించబడ్డాను. ఇప్పుడు మరలా అదే క్వాలిటీతో, అదే అనుభవాలతో ఎవరు నడిపిస్తారు? మరలా నేను ఆత్మీయతలో ఉంటానా, పడిపోతానా అని ఏడ్చాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆత్మీయ జీవితం, రక్షణ అనుభూతి చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకిచ్చిన స్థాయి ఒక చాలా ప్రాముఖ్యమైనది. రాజులకు లేదు, అధికారులకు లేదు, అంబానీలకు లేదు, బిల్ గింటలకు లేదు. ఇది ఈ స్థితి, స్థాయి లోకంలో ఎవరికి లేనటువంటి స్థితిగతులు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని మందిలో ఒక చిన్న చీపురు తీసి పక్కనేసేవంటే దానికి పరలోకలు ఎంతో గొప్ప ప్రతిఫలం ఉంది. జన్మభూమి కార్యక్రమాలని, స్వచ్ఛ భారత్ అని, వీటిల్లో లేదు ఆశీర్వాదాలు. పరలోక సంబంధమైన అనుభవాలతో ఎదిగి నడుచుకుంటే నీ జీవితం బహు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. చెప్తా గట్టిగా హల్లెలూయా. నేను ఎప్పుడు సంఘంలో ప్రతి ఒక్కొక్కరిని నమ్మకస్తులైనటువంటి వారు ఎవరని దేవుడు గమనిస్తూ ఉంటాడు, నేను గమనిస్తూ ఉంటాను. వాళ్ళని అక్కడి నుంచి ఇంకొక స్థానంలో వాళ్ళని నియమిద్దాం, పెడదాం అని అలా పారు చూస్తూ ఉంటాను. స్త్రీలలో, పురుషులలో. నా దగ్గర కూడా పిల్లలు ఉంటారు. ఎంత పడితే అంత డబ్బులు ఇచ్చి ఫలాని తీసుకురామని చెబుతాను. అవన్నీ నేను అనుభవించి ఉంటాను. ఏది ఎంత అయింది అని గమనించి చూస్తూ ఉంటాను. మళ్ళీ నమ్మకంగా దాని వెళ్ళ అంతవరకే ఇచ్చి మిగిలిన తీసుకొస్తారా అని చూస్తాను. కొన్నిసార్లు కరెక్ట్గా ఇచ్చి చూస్తాను. దానిలో కూడా నమ్మకంగా మిగిలించుకొని తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు వాటిని దుర్లభం చేసి మరలా దాని గురించి జవాబు కూడా చెప్పకుండా విడిచిపెడితే వాళ్ళ దగ్గర నుంచి మరలా నేను ఒక్కసారి పశ్చాత్తాపడుతూ ఇంకొకసారి చూస్తాను. తర్వాత ఇంకా వాళ్ళని అలా పక్కన పడేస్తాను. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. వాళ్ళందరితో నవ్వుతూనే ఉంటాను, అందరితో మామూలుగానే ఉంటాను. ఇంటర్నల్గా, ఆత్మీయంగా ఒక కోణంలో, ప్రతిష్టమైనటువంటి కోణంలో నడిపిస్తూ ఉంటాను. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితి అమూల్యమైనది, మామూలుది కాదు, ఎంతో అమూల్యమైనది. కనుక కాపాడుకో, భద్రం చేసుకో. సేవకులుగా, బ్రదర్లుగా ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు. నీ స్థితిని పోగొట్టుకోవద్దు. ఎప్పటికీ స్థిరపరచబడి సార్థకమయ్యి దేవుని నిత్య రాజ్యానికి నువ్వు సిద్ధపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. ఎరుకోకపోవాల్సిన పని ఏంటి? ఆ మధ్య ఒక ఆవిడ ఫోన్ చేసి నాకు, అన్నా ఈ మధ్య నాలో ఏదో ఆత్మీయతలో దిగజారిపోయినట్లుగా అనిపిస్తుందన్నా, ప్రార్థన చేసుకుంటున్నావా? లేదన్నా. ఇంట్లో ఒకటే శోధనలు అన్న, ఎక్కడ ప్రార్థన ఉందన్నా?
ఒట్టిదే. శోధనలు ఉంటాయి, కరెక్టే, కాదంట్లా. ఈ మనిషి సోమవారిపోతుంది. ఏంటి, బైబుల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఏ కుంజాను ప్రార్థనకు లేకుండా, ఏంటి పూర్తి స్థాయిలో ఏంటి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయింది. ప్రార్థన అన్నా, కోటాలన్నా, ఉపవాస ప్రార్థనలన్నా, శనివారం ప్రార్థనలన్నా ఇక అసలు ఆమెకి ఇంట్రెస్టే లేదు. ఎవరు తెలుసా, ఎరుకోకపోయిన వాళ్ళలో ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎరుకోకపోతే ఈ పరిస్థితులు ఉంటాయి. చూసుకోండి మరి. కొన ప్రాణంతో కొట్టుకులాడుతూ ఉంటావు అటు ఇటు. అని సంసోను, ఇదిగో ఫిలిస్తీన్ యాదవులు వచ్చారు, లే. జుట్టున్నంతసేపు ఇదిలించుకున్నాడు. బాగానే జుట్టు పోయింది, ఇదిలించుకోవడానికి ఏమీ లేదు. కాళ్ళు చేతులు కట్టేసి పందిని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళారు. ఇదిలించుకోవాలని చూస్తుంటారు కొంతమంది. ఆత్మీయుల్లాగా ఏంటి కనపడాలని, కొట్టొచ్చినట్టు కనపడాలని చూసుకుంటూ ఉంటారు. దిగజారిపోయావు నువ్వు ఎక్కడికో. నాకా చెప్పేది, నువ్వు సిమ్టమ్స్ని చూస్తాను, చిన్న మాట తీరులను చూస్తాను, నేను నడవడికలను చూస్తా. కొన ప్రాణంతో కొట్టుకులాడి చచ్చిపోతున్నావు, చావబోతున్నావు. ఈ పూట కూనివాని ఇంటి దగ్గరికి మరలారా, నిన్ను బాగు చేయుదునుగాక. యేసయ్య చెబుతున్నాడు ఆ మాట, నేను కాదు. థర్డ్ వన్, మూడవది, ఏ స్థితికి వెళ్దావు? అందరు గట్టిగా హల్లేలూయా చెప్పండి, గట్టి చెప్పండి. ప్రకటన గ్రంథానికి వెళ్ళండి, 1వ అధ్యాయమా. నేను గత వారం అంతా ఈ సందేశాన్ని హృదయంలో పెట్టుకుని ధ్యానం చేస్తూనే ఉన్నానమాట. 2వ అధ్యాయం 4 తర్వాత 3, 4వ వచనం, ఆ తర్వాత 3వ వచనం. మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. 3వ వచనం చదువు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. మొదట నీకుండినటువంటి ప్రేమను నీ వదిలితివని నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. ఇది 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 ఎంతది వచ్చిన 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితీవో అది రాగడ సమీపముగా ఉంది, జ్ఞాపకము చేసుకొని మరలా మారు మనసు పొందు. ఆమేన్. మొదటిది, స్థాయి స్థితిలో నిలిచి ఉండాలంటే గర్వము, అవిధేయత ఉండకూడదు. రెండోది, యెరూషలేములో నిలిచి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ ఉండాలి? యెరూషలేములో. యెరూషలేము అనబడుతున్న సంఘంలో నిలిచి ఉండాలి. మూడోది, ఎక్కడ పడిపోతీవో, ఎక్కడ నువ్వు పడిపోతీవో అక్కడే నుండి నువ్వు లేవగలిగితే దేవుడు మరలా, నా దేవుడు నీకు జీవకిరీటం దయచేయునుగాక. ఆమేన్. చిన్నపిల్లలు కామెడీ డబేలు పడిపోతారు. పడినందుకే అరవడు వాళ్ళు. ముందు పడి అటు ఇటు చూస్తారనమాట. ఆడు కానీ ఎవరన్నా కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చూసి అంటాడు. అప్పుడు దాకా పడి ఒక 2-3 నిమిషాలు అయ్యింది. అప్పుడు దాకా వాడికి ఏడుపు రాలా. పక్కన ఎవరో చూస్తే వాడు వచ్చి లేపాలని అప్పుడు ఏడుస్తాడు. వాళ్ళ అమ్మాయి చూసింది, ఆమె బట్టలు ఉత్తుకుంటుందాడ, పడ్డాడు. ఎడ్ని లేచి తుడుచుకొని ఎవరు చూడలేలే అమ్మయ్యా చూడలేలే అనుకొని లేచి వెళ్ళిపోతే బాగుండు. వాడు చూసి ఇటు చూసి వాళ్ళు చూసి, ఇంకొక సామెత కూడా ఉంది, మీకు తెలుసు కదా, భర్త కొట్టాడని కాదంట, తోడి కోడలు చూసిందని అంట. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడ పడ్డావు? విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలో పడిపోతివా? పాపంలో పడ్డావా?
ప్రార్థనా స్థితిలో నుంచి ప్రార్థన లేని స్థితిలోనికి పడిపోయావా? ఏంటి, ఏ స్థితిలో పడ్డావు, ఏ స్థితిలో కూరుకొని పోయే ఒకసారి ఆలోచించండి. ఇది అన్ని జనులకు చెప్పాల్సిన మాట. ఇది సంఘస్థులకు దేవుడు చెప్పమంటున్నాడు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి దిగజారిపోతున్నావు ఒకసారి ఆలోచించుకోండి. మొదటి ప్రేమను, మొదటి ఆత్మీయతను, మొదటి ప్రార్థనను, మొదటి విశ్వాసాన్ని విడిచిపెట్టావు. ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు దేవుడు అడగడు. నువ్వెంత సంపాదించావని దేవుడు అడగడు నిన్ను. దేవుని సన్నిధిలో నేను నీకు ఇచ్చినటువంటి వరములు భద్రంగా కాపాడుకున్నావా లేదా అని అడుగుతాడు. పడిపోయావా, నుంచొని ఉన్నావా అని దేవుడు నిన్ను అడుగుతాడు. ఈ రోజున అనేక పరిస్థితుల్లో పడిపోయి వాటిలో నుంచి లేవలేక ఏంటి అదొక పాతాళానికి దిగజారిపోతున్నారు. పడిపోయిన స్థితిలో నుంచి అక్కడే ఉంటావు అనుకోగాక ఆ నుంచి తిన్నగా నరక దూరంలోనికి వెళ్తావు. ఆడు చెప్పాడు సాంసోనుడు, అరిచేతిలో లోకం అని ఎప్పుడో చెప్పిండు. హల్లెలూయా. అరిచేతిలో ప్రపంచం అన్నాడు, మేము అరిచేతిలో లోకం అంటాం సేవకులు. అరిచేతిలో నుంచే తిన్నగా నరకాగ్ని కానొస్తుంది. ఇట్లాగా అరిచేతిలో నుంచే నరకాగ్ని కానొస్తుంది. నీకు మోక్షమో కానొస్తుంది, నరకం కానొస్తుంది. ఎంచుకో, ఏం ఎంచుకుంటావు ఎంచుకో. ఎక్కడ పడిపోయో ఒకసారి ఆలోచించండి. ఏ స్థితిలో నుంచి, ఏ స్థాయిలో నుంచి, ఎక్కడి నుంచి పడిపోయో ఒకసారి ఆలోచించండి. పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఏంటి, అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో గాలిని చూసి మునిగిపోవడం సాగాడట. ఇంకా ఒక్క అడుగైతే, నేను చెబుతున్నాను చాలా కూటాల్లో కూడా ప్రభు చాలా దగ్గరగా ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు. కడబోర శబ్దం ఎప్పుడు మ్రోగబోతుందో తెలియట్లేదు. ఏంటి, ఇరాను, ఇరాకు, అనేకమైన దేశాల్లో ఏంటి ఇజ్రాయిలీలో యేసు క్రీస్తు వస్తున్నాడని ఒక వదంతి ఫుల్గా స్ప్రెడ్ అవుతుందంట. ఇప్పుడు యేసు క్రీస్తు అదిగో ఈ దిక్కు నుంచో రాబోతున్నాడు, ఇదిగో ఈ రాత్రి వినపడబోతుంది, ఈ రాత్రి వినపడబోతుందని ఒక శబ్దం వినపడుతుంది. కనుక భయము కలిగి వణుకుతో ఏంటి దేవుని సన్నిధిలో పడిపోయిన స్థితి నుంచి లేచి ఆ మొదటి క్రియలను మళ్ళీ చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే అలవాటు పోగొట్టుకున్నావా, మరలా ప్రార్థన చేయి. పరిచర్య అలవాటు పోగొట్టుకున్నావా, మరలా పరిచర్య చేయి. దేవుని సన్నిధిలో వేకుం జాముని లేచి ప్రార్థన చేసే అలవాటు ఉందా, అది పోగొట్టుకున్నావా, మరలా చేయి. ఏ విషయాల్లో నేను వర్ణించడానికి సమయం లేదు కనుక నీ ఆలోచనకు అప్పగిస్తున్నా, నీ ఆలోచనకు అప్పగిస్తున్నా. నన్ను నేను ఎప్పటికీ తూకం వేసుకుంటూ, నన్ను నేను ఎప్పటికీ వివేచించుకుంటాను. సేవలో ఉండినప్పటికీ ఏంటి, ఆత్మీయతలో నేను ఎక్కడైనా సన్నగిల్లేనా, ప్రార్థనలో సన్నగిల్లేనా, ఏంటి ఎక్కడైనా నేను ఇలాగున్నానా అలాగున్నానా, దేవునికి ఇష్టంగా లేనా, దేవునికి ఇష్టంగా ఉన్నానా అని కొన్నిసార్లు ఒక్కడిని ఆలోచన చేసుకుంటూ ఉంటాను. కొంచెం కానీ తగ్గినట్టుగా కనిపించిందంటే వెంటనే మోకాళ్ళ మీద ఉండి ఏంటి రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉంటాను. మంచి మనస్సాక్షితో చెబుతున్న దేవుడే ఆన. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ముగించబోతున్నాను ఈ మాటలు. స్థితి స్థాయిని కాపాడుకుంటే పరలోకం వస్తుంది. పోగొట్టుకుంటే ఏంటి, నువ్వు బారు మనసు పొంది బాప్తిసం పొందినా నీ జీవితం అంతా వ్యర్థమైపోద్ది. ఇలా పోగొట్టుకోవద్దు. ఎన్నో మా ప్రారంభంలో ఉద్యోగంగా ఉన్నప్పుడు ఎన్నో ఉపవాసాలు ఉన్నావు, ఎంతో పరిచర్య చేసావు, ఎంతో కష్టపడ్డావు, ఎంతో భక్తిగా నడుచుకున్నావు, ఎన్నో కిలోమీటర్లు నడిచావు, ఎంతో కానుకలు ఇచ్చావు, దశం భాగాలు ఇచ్చావు, సంఘ పరిచర్యలు చేసావు, బరువులు మోసావు, ఎన్నో చేసావు. ఇవన్నీ ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలకు ఉపవాసం ఉండి నీ జీవితం అంతా ధారపోసుకున్నావు. ఇప్పుడు చివరాఖరికి గలతీ సంఘస్థుల్లాగా అవివేకుల్లాగా ఎందుకు ప్రవర్తించాలి? అవివేకుల్లాగా ఎందుకు ప్రవర్తించాలి?
కనుక లే, పైకి లే. ఇక ప్రసంగం ముగించలేదు, లేవటం అంటే ఈ లేవటం కాదు, పైకి లే. ఎక్కడ పడ్డావో అక్కడ ఆ స్థితిలో నుంచి లేచి మరలా మారు మనసు పొంది, వాళ్ళు బాప్తిస్మం అడిగితే ఇస్తాను, కానీ బాప్తిస్మం వద్దు, పాదములు కడుక్కొని ఒకసారి స్నానం చేస్తే శుద్ధీకరించుకోండి, పరిశుద్ధపరుచుకొని మరలా దేవుని సన్నిధిలో ఒక నూతనమైన ఒక అధ్యాయముగా దేవుని సన్నిధిలో నడుచుకుందాముగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. కనుక ఏ ఒక్కళ్ళు చిన్నపోవసరం లేదు, ఏ ఒక్కళ్ళు సిగ్గుపడనక్కర్లేదు. దేవుని సన్నిధిలో నీవు దేవుని ఎంత గణపరుస్తావో, సేవకుని ఎంత గణపరుస్తావో, దేవుని వాక్యాన్ని ఎంత గణపరుస్తావో రెట్టింపైనటువంటి ఘనతలు దేవుడు నీకు ఇస్తాడు. కనుక తప్పక దేవుని సన్నిధిలో పోగొట్టుకున్నది మరలా దక్కించుకో. ఏ స్థితిలో పడిపోయో ఆ స్థితిని మరలా సంపాదించుకో. నీ స్థితి స్థాయి ఏంటి, నీ లెవెల్ ఎప్పటికీ తగ్గొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4th one చదువుకొని మోకరిద్దాం. ఇది కొంచెం జర కష్టంగా ఉంటుంది, అయినా చదువుకోనండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14-15 వచనాలు. అభిషేకము నొందిన నీవు కెరూబువై, నీవు ఒక ఆశ్రయముగా అనేకులకు ఉన్నావు, అందుకే నేను నిన్ను నియమించుకున్నాను. నీవున్నావు, కాళ్ళుచున్న రాళ్ల మధ్యలో నువ్వు ఉన్నావు. మొదలుకొని పాపము నీ యందు కనపడలేదు. నీ ప్రవర్తన విషయములో యథార్థవంతులుగా ఉన్నావు. అయితే అన్న కాడ నుంచి మారిపోయింది సిచ్యువేషన్. అయితే అన్న కాడ నుంచి మారిపోయింది సిచ్యువేషన్. ఇక్కడ దాకా దేవుడు అతనిలో ఉన్న క్వాలిటీస్ అంత మంచిగా ఉన్నాయి రా బ్రదర్, అబ్బాయి, అమ్మా. చాలా నువ్వు అనేకులకు ఆశ్రయంగా ఉన్నావు, ఆ నీడనిచ్చావు, పోషించావు, ఆదరించావు, దేవుని పక్షంగా, సేవకుల పక్షంగా, సంఘం పక్షంగా పోరాడావు, చక్కగా అనేకుల్ని చక్కగా ఉన్నావు. అందుకే నేను నిన్ను నియమించుకున్నా. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. అందుకే నేను నియమించుకున్నా. అయితే ఇక్కడ నుంచి మారిపోయింది వ్యవహారం. నీ విస్తారంగా నీలో లోపట ఏంటి విస్తారంగా పెంచుకున్నాడంట. చదువు. లోపట అన్యాయము పెంచుకున్నాడట. పాపము చేస్తూ వచ్చావు. దేవుని పర్వతం మీద నుంచి నీ ఉండకుండగా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని, ఆశ్రయముగా ఉన్న కెరూబు రాళ్ల మధ్యను ఇంకా ప్రవర్తించవు. ఇంకెవరు వీడు? ఆ అపవాది. మొట్టమొదటిగా దేవుని దగ్గర ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు త్రోయబడ్డాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఏంటి? సాతానుగా ఏంటి లోకం మీద ప్రధానముగా వాడి పరలోకం నరకలోకంలో వేయబడేది. మరి నీ జీవితం ఏంటి? దేవుని సంఘంలో, దేవుని సేవకుల దగ్గర, దేవుని దగ్గర ఏంటి ఒక ప్రధానత్వాన్ని పొందుకొని ఒక ప్రధాన స్థితిలో ఉండి ఇప్పుడు నీ స్థితి ఎలాగ పడిపోయింది? ఎందుకు పెంచుకుంటున్నావు నీ హృదయంలో? వాళ్ళని చూసి వీళ్ళని చూసి సేవకులు చూసి కోశంలో హైదరాబాద్ బాలాజీ నగర్లో పవిత్రం చేసేసుకొని దేవుని దగ్గర నుంచి త్రోయబడిపోయాడు. హల్లెలూయా. అవసరమా? నీకున్న లెవెల్ ఏంటి? నీకున్న స్థాయి ఏంటి? స్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఈ సందేశం మనందరి జీవితాల్లో ఒక గొప్ప వరము లాంటిది. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. 2055వ గుడారాల్లో నాకు ప్రసంగం ఇచ్చిన నేను ఇదే సందేశం చెప్తాను. లక్షల మందిలో కూడా ఇదే సందేశం చెప్పాలని డిసైడ్ అయ్యా.
హల్లెలూయా. ప్రభు రాకడ ఆలస్యమైతే కనుక స్థాయి స్థితిని కాపాడుకో. ఏంటి నీవు దాన్ని పోగొట్టుకుంటే పూర్తి స్థాయిలో ఎరుకోలోను పూర్తి స్థాయిలో చీకటి గదుల్లో నిన్ను బంధిస్తారు. అటువంటి బంధకాలలో పడిపోవద్దు. శత్రువులు వచ్చి నిన్ను కొడతారు. శత్రువులు వచ్చి నిన్ను కలుసుకొని భయంకరంగా నిన్ను బాధిస్తారు. అలాంటి పరిస్థితులు పడిపోవద్దు. స్వచ్ఛమైన మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడను, ఏ అరాకొర లేకుండా సంఘాన్ని నడిపిస్తాను. సంఘాన్ని నడిపిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తాను. ఓపెన్ హార్ట్తో, ఇంకా ఏమి వంకలు డొంకలు ఉండవు. తప్పు జరిగింది అవతల తాట తీసేనే, అది ఎవరైనా సరే. చక్కగా ప్రేమిస్తే ప్రేమిస్తా, చక్కగా ఆత్మీయంగా ఉంటే ఆత్మీయంగా ఉంటా. యేసయ్య పోలికలు యేసయ్య బుద్ధులే నాలో కూడా. 18వ కీర్తనలో ఉంటుంది, యథార్థవంతులు ఎడల ఆయన యథార్థవంతుడుగా ఉంటాడు. మూర్ఖులు ఎడల మూర్ఖులుగా ఉంటాడు. నువ్వు ఎలాగ ఉంటావో దేవుడు కూడా నీ విషయంలో అలాగనే ఉంటాడు. నువ్వు ఎలాగుంటావో నీ సేవకునికి నేను కూడా అలాగనే ఉంటాను నీ విషయంలో. గమనించి దేవుని సన్నిధిలో ప్రేమగా, నీలో ఏ హృదయంలో లోబడి పెంచుకోవద్దు, ప్రశాంతంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో నీ స్థానం కాపాడుకొని, స్థితిని కాపాడుకొని దేవుని నిత్య రాజ్యానికి మనం సిద్ధపరచబడదుముగాక. అందరూ ఏం చేస్తారు ఇప్పుడు? లేండి, ఇప్పుడు నిజంగా లేండి. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థాయిలో పడిపోయావో దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. లేచి